నేషనల్ మీడియా మన లోకేష్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన ఆయన యావత్తు దేశాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేస్తాడు. అండ్ ప్రపంచవ్యాప్తంలో తెలుగు వాళ్ళంతా కూడా వావ్ అనేలా చేస్తాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఉన్న నిజాలే చెప్తాడు. కానీ ఆ నిజాలు చెప్పేటప్పుడు ఆ మనిషి అసలు ఒప్పుకుంటాడు చూడండి. ఏ రకంగా తనని జనాలు ట్రోల్ చేసింది. జనరల్గా ఎవరైనా ఒక మనిషిని ట్రోల్ చేస్తే కోపం వచ్చింది, బాధ వచ్చింది, విసుగు వచ్చింది, చిరాకు వచ్చింది. ఈ మనిషి నవ్వుతాడండి. నవ్వుతూ భారతదేశంలో రాహుల్ గాంధీని నన్ను చేసినంత దారుణంగా ట్రోలింగ్ ఎవరిని చేయలే అన్నాడు. కిందలు నవ్వుతున్నారు. ఈయన వాడు నవ్వేసి నవ్వుతారు ఎందుకు, నిజమే కదా అది అని అంటూ అప్పుడు చెప్పాడండి. ఒక్కో నిజం చెబుతుంటే వైసీపీ వెన్నులో వణుకు పుడుతుంది. జగన్ నాకు తెలిసి ఖచ్చితంగా షేక్ అయి ఉంటాడు. కారణం ఆయన ప్రతి దాన్ని కూడా సవాల్గా తీసుకున్నాడు. ఎవరు? లోకేష్. జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ వైసీపీ గ్యాంగ్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఏంటి, దొరికిన చోటల్లా కూడా నారా లోకేష్ ఏం మాట్లాడినా సరే దానిలో కాంట్రవర్సీ, ఏం మాట్లాడినా సరే దాన్ని వచ్చేసి కామెడీ చేయటం, ఏం మాట్లాడినా సరే ఇటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు అంటూ దారుణంగా ఇది చేయడం. ఆ మనిషి తనను తాను చెక్కున్నాడు. ఎంతలాగా ఒక అద్భుతమైన శిల్పంలాగా మార్చుకున్నాడు. ఇప్పుడు తనకి రాహుల్ గాంధీ యొక్క పాదయాత్ర ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషన్ అని చెప్తూనే, దాని నుంచి నేను కొన్ని లెసన్స్ నేర్చుకున్నానని చెబుతూనే, ప్రజలతో ఎలా ఉండాలి, ఆ పాదయాత్రను అడ్డుకుందామని ఎవరైనా చూసినప్పుడు ఎలా ఉండాలి, ఈ మధ్యలో వచ్చేసి ఎవరెవరు ఏమేం చేస్తారు ఏంటి, ఎవరెవరితో ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటి, ఇవన్నీ నేను చూశాను, నేర్చుకున్నాను. అయితే నేను ఆ పాదయాత్ర అయిన తర్వాత నా పాదయాత్రలో నేను ఎవరెవరైనా కలిశాను, వారి బాధలు ఏంటి, వారి కష్టాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు నేను అవి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, బాధల కష్టాలను కాదు వాటికి పరిష్కార మార్గాలని, అది నేను ఇంప్లిమెంట్ చేశా అన్నాడు. ఇక్కడే రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు. ఎస్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేశారు. దానిలో ఆయన ఎంతమందిని కలిసి ఉంటాడు, ఎన్ని హామీలు ఇచ్చి ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు దృష్టికి వచ్చి ఉంటాయి, వీటిని పార్లమెంట్లో ఏ రోజు కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఈ రాహుల్ గాంధీ ప్రస్తావించాడా? ఒకవేళ ప్రస్తావించినట్టయితే వాటిలో ఎన్నిటికి పరిష్కార మార్గాలు చూపించాడు, తీసుకొచ్చాడు? ఎప్పుడన్నా ఒకసారి ప్రెస్ మీటో లేదా ఎక్కడన్నా మీటింగ్లోనో ఏదో మాట్లాడతాడు తప్ప నిరంతరం ప్రజల మధ్య ఉండాలి కదా. ఫారిన్ టూర్లు వెళ్తాడు, ఎవరన్నా కలుస్తాడు, ఏదోదో చేస్తాడు. ఫారిన్ వెళ్ళి మోడీని ఏదో అన్నాడని చెప్పేసి అనుకుని మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతాడు. దేశంలో అసలు ప్రశాంతత లేదు, దేశంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, దేశంలో రాజ్యాంగం అమలు కావట్లేదు అంటాడు. ఏంటి అసలు అది? ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడండి, ఏపీకి సంబంధించి ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడండి. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని దారుణాలు, ఎన్ని అకృత్యాలండి. ఆ రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్లో రాశాడు. చాలామంది అడుగుతున్నారు, రెడ్ బుక్ చూసి వాళ్ళు వైసీపీలు భయపడుతున్నారు కదా, ఎంతమంది అరెస్ట్ చేశారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి. అరెస్టులు చేయటం కాదు ఇక్కడ, తప్పు ఎవరైతే చేశారో వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ప్రజల ముందు ఉంచి ఆ తర్వాత లీగల్గా పోలీసులు, కోర్టులు చూసుకుంటాయి. వీళ్ళు చేయాల్సింది ఏంటిది? ప్రజలు చెప్పినటువంటి వాటిలో నిజాలెన్ని, ప్రజలు పడ్డటువంటి బాధలకి కారణం ఎవరు, అవన్నీ కూడా ఇప్పుడు తీయాలి బయటికి. అదే ఇప్పుడు లోకేష్ చేస్తుంది. దానివల్లే ఏపీలో లిక్కర్ స్కామ్, తర్వాత ఇసుక, తర్వాత వచ్చేసి ఈ భూములు, మైనింగ్, ఇలా ఒకటా రెండా దోచుకొని రంగం అంటూ లేదండి ఏపీలో జగన్ హయాంలో. అండ్ కొన్ని కంపెనీలని దెబ్బకి అసలు బాబోయ్ ఏపీ అన్నట్టు చేసేసాడు. ఇంక ఏపీకి రామరావు బాబు అన్నట్టు. ఈరోజు ఏపీ ఫార్ములా ఏంటండి? ఎస్ ఎస్ ఎస్. ఏంటి ఎస్? ఫస్ట్ ఎస్ స్పీడ్, 2 స్టెబిలిటీ, 3 సర్వీస్. మెయిన్గా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఈ స్పీడ్ అన్నది చూసారు, అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు కూటమిలో భాగంగా ఉండి ఏపీకి పెట్టుబడులు పట్టుకెళ్తున్నారు కదా అంటే, లేదు అక్కడ ఉన్నది మోదీ గారు. ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక పాలసీ కానీ ఒక పథకాన్ని కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యావత్తు దేశానికి అన్నట్టుగా చేస్తారు. ఏ రాష్ట్రం అయితే ముందుగా మేల్కొనిద్దో, ఏ రాష్ట్రం అయితే ముందుగా దానికి సంబంధించేసి
ద బెస్ట్ ఇస్తామన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ శాఖదే ఉంది. మేము ఏం చేస్తున్నాం, ఈ దొనకొండ దగ్గర వచ్చేటప్పటికి భూములు ₹1 తీసుకోకుండా భూములు ఇచ్చున్నాం, ప్రాజెక్ట్ అక్కడ పెట్టండి అని చెప్పున్నాం. తర్వాత హిందూపూర్ దగ్గర సేమ్ అలాగే. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన సత్యసాయి జిల్లాలో కదా చేసింది డిఫెన్స్ది అండ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా సమాధి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడికక్కడండి ఏపీలో డెవలప్మెంట్ అన్నది ఇంత వేగంగా జరుగుతుంది అంటే ఒకే ఒక రీజన్, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, కేంద్రంలో అధికారులు వారితో నిరంతరం వీళ్ళు టచ్ ఉండటం కావచ్చు, అక్కడ ఉన్న అధికారులతో ఏపీ వాళ్ళు టచ్లో ఉండేసి విషయం ఏంటో తెలుసుకుని దాని దగ్గర టక్క ప్రజెంటేషన్ రెడీ చేయడం కావచ్చు. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతారంటారే, సో ఆ రకంగా అనుకోండి. అది జస్ట్ అక్కడ ఆలోచన వచ్చింది, దాని దగ్గర ప్రజెంటేషన్ రెడీ అయిపోయింది. అది ఏపీలో చేస్తున్నారు, అది స్పీడ్ అంటే. ఆ తర్వాత ద బెస్ట్ వేలో అనుమతులు ఏం కావాలి, ఎలా ఉండాలి, ఏంటి మొత్తం చూసుకుని ఇక ఆ తర్వాత ఏపీ నుంచి ఎంత బెస్ట్ సర్వీస్ అంటే అంత బెస్ట్ సర్వీస్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఈరోజు ఏపీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కమింగ్ టు క్యాపిటల్, రాజధాని లేదు అన్నారు. ఈరోజు అమరావతి ఉంది, మ్యాప్లో చూపిస్తున్నారు. బట్ సెక్రటరియేట్, అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు కావాలి. ఇప్పుడున్న భవనాలు సూపర్, బట్ శాశ్వత భవనాలు కావాలి. 2028 కల్లా ఆల్మోస్ట్ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఏపీలో అవన్నీ కూడా అమరావతిలో ఉంటాయి. రాజధానిలో ఉండాల్సిన అన్నీ కూడా ఉంటాయి, రాసి పెట్టుకోండి అన్నాడు. అసలు ఆ మనిషి ఇచ్చిన క్లారిటీ ఏంటి, అసలు పప్పు అంటూ ఎలా వేధించింది, మాట్లాడేదాన్ని పెద్దలను తప్పు తీసి ఎలా వేధించింది, ఎలా ట్రోల్ చేసింది, పాదయాత్ర చేసినప్పుడు ఎలా అడ్డుకున్నది, అసలు ప్రతి దాన్ని కూడా ఎలా ఓవర్కమ్ చేసింది లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మన చంద్రబాబు గారు చెప్తారు, క్రైసిస్లో ఆపర్చునిటీ వెతకాలి, క్రైసిస్లో ఆపర్చునిటీ చూడాలి అని. వాళ్ళ కొడుకు లోకేష్ చూపిస్తున్నాడు కదా ప్రతిదీ కూడా. సో ఇప్పుడే మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పుడు నిజమైన పప్పు ఎవరు అంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అని ఇస్తే సర్వనాశనం చేసి పెట్టాడు. స్క్రిప్ట్ కూడా మాట్లాడలేడు, ఒక్క ప్రెస్ మీట్ ఉండదు. ఒకవేళ ఎక్కడన్నా పెట్టాడు అంటే ఆయన తాడపల్లి ప్యాలెస్లో పెడతాడు. ఎదురు ఉన్న వాళ్ళు ఎవరు ఏంటో తెలియదు, క్వశ్చన్ అడుగుతున్నారా లేదా ఈయనలాగా స్క్రిప్ట్ చూసి చెప్తున్నారో తెలియదు. అండ్ కొన్నిసార్లు వచ్చేసి ఎడిటింగ్ వీడియో వచ్చింది అదే లైవ్ అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రెస్ని ఎదుర్కోలేడు, ప్రశ్నని రెండింటిని ఎదుర్కోలేడు. అండ్ ఏమంటారు అసెంబ్లీకి రావయ్యా వచ్చి మాట్లాడవయ్యా అంటే అది చేయడు. ఎందుకు? అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జగన్ హయాంలో ఏం జరిగిందో ఏంటో వీళ్ళు చెప్తారు, లేదా ఏం చేశాడు నువ్వు చెప్పని అంటారు. జగన్ ఎక్కడ తెలుసు? మొత్తం స్క్రిప్టే కదా. సో అసెంబ్లీలో అప్పుడు స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు? సో అసెంబ్లీకి వెళ్తేనా పరుగు పోయింది, ప్రజల మధ్యకి వెళ్తేనా సమస్యలు, మనమేం మాట్లాడే మనమేం చేయాలి. సో కళ్ళు మూసుకుందాం, లేదా తాడేపల్లి ప్యాలెస్ కళ్ళు తెరిచి ఏదో వీడియో ఇద్దాం, లేదా అన్నప్పుడు బయట ఎవరైనా చనిపోతే శవరాజకీయం చేద్దాం. అంత దరిద్రంగా ఆగిపోతే అసలు ఒక లీడర్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ లేకుండా, బేసిక్ బుర్ర అనేది వాడకుండా, గంజాయి బ్యాచ్ని పిల్లలు రేప్ చేసిన వాళ్ళని వెళ్ళిపోయి పిల్లలు తెలిసితేకేదో చేశారులే. ఏంది అసలు మాట్లాడుతాం ఏంది? లోకేష్ ఎలా మాట్లాడుతున్నాడు ఈరోజు నేషనల్ మీడియాని ఫేస్ చేస్తూ, ఏపీ మీడియాని ఫేస్ చేస్తూ? 2019-24 మధ్య లోకేష్ ఎన్నిసార్లు అండి అపోజిషన్లో ఉండి కూడా, ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఎన్నిసార్లు అండి సాక్షి ఎక్కడా, ఓ TV9 ఉందా, NTV ఉందా, సరే మీరు రండి. ఎన్నిసార్లు అట్లా ఆయన ఫేస్ చేసింది. రెండే బాబుని ఇన్వైట్ చేసి మరి క్వశ్చన్లు అడగండి నేను చెప్తా అని చెప్పేసి అన్నది. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో అండి 90,000కు పైగా మెజారిటీతో గెలిచాడంటే ఆశామాష అనుకున్నారా? ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన సొంత డబ్బులతో మంగళగిరి నియోజకవర్గం డెవలప్ చేశాడు. అందుకు ఈరోజు ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. బట్ ఇంకా కొన్ని ఓట్లు ఆల రామకృష్ణ అంటే ఎవరు మొన్న అక్కడ పోటీ చేస్తున్నాడే అతనికి ఓట్లు వేసారు చూసారా, వాళ్ళు ఎవరైనా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే విషయం ఏంటి మరి ఓవరాల్ మొత్తం చెప్పదలుచుకుంది. ఈరోజు యావత్తు దేశం వావ్ అనేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్న విధానం, ప్రతి ప్రశ్న చెప్తున్న సమాధానం, ఆయన గతాన్ని తీసుకొని వచ్చి అసలు ఏం జరిగింది ఏంటో చెబుతూ ఇప్పుడు వర్తమానంలో అసలు ఏం చేస్తున్నాడు, రేపు భవిష్యత్తులో ఏపీ ఎలా ఉండబోతుంది, ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ ఆయనకున్న క్లారిటీ నాకు తెలుసు, దేశంలో వేరెవ్వరికీ లేదు. నిజంగా చంద్రబాబు గారు అదృష్టవంతులు ఈ విషయంలో మాత్రం. గొప్ప కుమారుడిని మాత్రం ఆ దేవుని యొక్క వరంగా పొందారని నాకైతే అనిపిస్తా ఉంది.